అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుశ్రీ హౌస్ వైఫ్. ఈరోజు తీసిన బ్లాగ్ అండి. మార్నింగ్ 4:00కి లేచాను. ఈరోజు పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారండి. ఆఫ్టర్ హాలిడేస్ అనమాట. మొన్న 12కి స్టార్ట్ అయింది స్కూల్, కానీ మేము ఊరెళ్ళిన ఉంటిమి, అందుకని వెళ్ళలేరు 2 డేస్. తర్వాత సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చింది కదా. ఇక ఈరోజు అయితే ఫస్ట్ డే వెళ్తున్నారు. అందుకని పొద్దున్నే లేచిన, అలవాటు తప్పింది కదా లేవడం. అయితే లేస్తానో లేవనో అనుకున్నా, కానీ పొద్దున్నే లేచిన, అసలు లేస్తానో లేవనో నైట్ అంతా నిద్రనే పట్టలేదు. ఇక తొందరగా లేచేసి, మళ్ళీ ఈరోజు మండే కదా, నాకు ఫాస్టింగ్ అనమాట. ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను, కొంచెం ముగ్గులు వేయడం టైం పడుతుందని పొద్దున్న లేచి ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత బయట కడిగేసి ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నానండి. మార్నింగ్ అయితే ఎవ్వరు లేవరు కదా, ప్రశాంతంగా ఉంటుంది. మీకు సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి, బర్డ్స్ చూడండి. అసలు డే మొత్తం మాకు ఇక్కడ బర్డ్స్ సౌండే వినిపిస్తుంది. మనం టీవీ ఇట్లా ఫ్యాన్లు ఏం పెట్టుకోకపోతే అవే సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడనైతే నేనైతే ముగ్గు అయితే వేస్తున్నానండి. నాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అంటే మంచిగా ఇష్టం, కానీ మాకైతే ఇక్కడ ప్లేస్ అయితే లేదు. ఇక ఉన్న దాంట్లోనే ఇట్లనైతే ముగ్గు అయితే వేసేసుకున్నా. ఇక్కడ ముగ్గేసి తులసికోట దగ్గర కూడా ముగ్గేసానండి. ఈ వేయడానికి బయట కడిగి ముగ్గులు వేయడానికి చాలా టైం పడుతుందని కొంచెం తొందరగానే లేచిన. ఈసారి నేనేమనుకుంటున్నా అంటే, ఇయర్ అంతా నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా లేచేదాన్ని. నాకు పొద్దున లేవడం అంటే బద్ధకం అనమాట. ఈ ఇయర్ అయితే ఎర్లీ మార్నింగే లేద్దాము ఇయర్ మొత్తం అని డిసైడ్ అయినా. ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇక బయట ముగ్గేసి ఇక్కడ కడప మీద కూడా ముగ్గు అయితే వేస్తున్నానండి. బయట ముగ్గేసిన తర్వాత ఇక లోపలికి వచ్చి మాప్ పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇల్లు ముందే ఊడ్చుకున్నాను కాబట్టి మాప్ అయితే పెట్టేసుకొని ఫ్యాన్లు అయితే వేసేసిన, పిల్లలు వేసేసరికి ఆరిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ గ్యాస్కి కూడా నేను బొట్లు పెట్టుకుంటాను. గ్యాస్ ముందు రోజు నైటే కడిగేసుకున్నాను కాబట్టి మార్నింగ్ అయితే ఇట్లా బొట్లు పెట్టేసుకొని నమస్కరించుకుంటున్నాను అనమాట. ఇక్కడ ముందు రోజు నైట్ ఆయిల్ది అయిపోయిందని చెప్పేసి ఆయిల్ క్లీన్ చేసుకున్నాను. అందులో ఆయిల్ ఫిల్ చేసుకున్నాను. ఇంకా అవి ఫిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపు అందులో ఉంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందని ఆ కవర్ దానిపైన పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఊరెళ్ళినామని చెప్పినా కదా, కొంచెం ఇల్లంతా నీట్గా లేదు, ఇల్లు సర్దుకోవాలి. ఇంకా దోశపిండి ఇడ్లీ పిండి ఏం వేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మెత్తటి అటుకులు చేద్దాము అని అటుకులు చేస్తున్నా. అటుకులు చాలా ఎక్కువైపోయినాయి అసలు. అందులో చూస్తేనేమో తక్కువ అనిపించినాయి, కానీ ఇక్కడ చూడండి ఇంత ఎక్కువైపోయినాయి. అసలు చూసుకోలేదు నేను, అనిపించింది అర్రే ఎక్కువైపోయినాయి కదా అటుకులు అని చెప్పేసి. అటుకులు అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ పెట్టేసుకున్నాను. రైస్ అవుతుంది అటు సైడు. ఈలోపే పాలు అయితే వచ్చినాయండి. మేము బర్రె పాలు తీసుకుంటాము. ఇక మా ఆయన లేచిన తర్వాత ఫస్ట్ టీయే తాగుతా అంటాడు, అందుకని చెప్పేసి ఆయనకైతే టీ పెట్టాను. ఆయన అప్పటికే లేచిండు. ఇక టీ పెట్టేసి రైస్ కూడా అయిందని చెప్పేసి ఇక్కడ గోంగూర రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కరివేపాకు, పసుపు కూడా వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ గోంగూర చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద కట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఉడికించి పేస్ట్ పట్టడం ఎందుకని చెప్పేసి చిన్నగా కట్ చేసేసుకున్నాను కత్తెరతోటి. ఆ కట్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటే గోంగూర ఉడుకుతుంది. ఈలోపు ఛాయ్ కూడా అయింది. మా ఆయనకైతే ఛాయ్ పోసి ఇచ్చేసిన. ఇక్కడ గోంగూర మంచి దగ్గరగా మగ్గిపోయిందండి. ఇక ఇందులో కావాల్సినంత రైస్ వేసుకొని ధనియాల పొడి, కారం వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందే అన్నీ వేసేసుకున్నాను కదా హోల్ గరం మసాలా, అవైతే ఇంక అందుకని నేను ఇక్కడ గరం మసాలా ఏం వేయలేదండి. ఇలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు గోంగూర రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఇక్కడనైతే గోంగూర రైస్, కొంచెం పెరుగన్నాము, అందులో పచ్చడి పెట్టమని చెప్తే పచ్చడి కూడా పెట్టేసిన. ఇవి మొన్ననే తీసుకున్నా అండి లంచ్ బాక్సులు, చాలా బాగున్నాయి. ఇక వాళ్ళకైతే లంచ్ బాక్సులు అయితే ఇట్లా పెట్టేసిన. వాళ్ళు ఆల్రెడీ బాటిల్స్ అయితే నింపుకున్నారు వాటర్. స్నాక్స్ కోసం అయితే ఈరోజు బనానా పెడుతున్నానండి. బనానా అయితే వద్దన్నారు, ఎందుకంటే అది పోయేసరికట కొంచెం మెత్తగా అయిపోతుందంట. అందుకని కొంచెం
రాయి ఉన్నదే బనానా పెట్టేసి ఎవరి బాక్స్లలో వాళ్ళకైతే ఇట్లా వాటర్ బాటిల్స్ అవన్నీ స్పూన్లు కూడా పెట్టేసి కర్చీప్స్ అవన్నీ పెట్టేసిన అనమాట. ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. అందుకని తొందరగా లేచిండ్రు. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి మేము రెడీ అయిపోయినామమ్మ నీదే లేట్ అని నన్నే అంటున్నారు అనమాట. ఇక వాళ్ళైతే రెడీ అయి కూర్చున్నారు. కానీ ఇంకా టైం కాలేదు, 8 అవుతుంది. వాళ్ళు 8:10కి 8:15కి అట్లా బయలుదేరుతారు. ఈ లోపైతే నేను ఇక్కడ దీపం ముట్టించేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే దీపం ముట్టియొద్దు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళేలోపు దీపం ముట్టించేసుకుందామని ఇక్కడ అన్నపూర్ణ దేవిని అయితే మొన్న అమ్మ కాశీకి వెళ్ళిందనమాట. కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, అది తీసుకొచ్చుకున్నా నేను. ఇక ఈరోజు మండే కదా, పెడదాము దేవుని మందిరంలో అని చెప్పేసి అన్నపూర్ణ దేవుని పెట్టిన. వాళ్ళు వెళ్ళే లోపే నేనైతే ఇక్కడ దీపం అయితే ముట్టించేసుకున్నా. మా చిన్నోడైతే ఈరోజే ఫస్ట్ టైం అనమాట స్కూల్కి సైకిల్ మీద వెళ్ళడము. వానికి ఇన్ని రోజులు సైకిల్ రాదు, లాస్ట్ ఇయర్ మొత్తం నేనే తీసుకొచ్చిన. మొన్న నేను సైకిల్ నేర్చుకున్నాడు, ఇయర్ వెళ్ళడము, అందుకని చెప్పేసి వాళ్ళు తొక్కుతున్నాడు. కానీ స్కూల్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఆ బ్యాగ్ లంచ్ బాక్స్ తీసుకొని ఎట్లా తొక్కుతాడో అని మా ఆయననైతే కొంచెం వెనక ఫాలో చేస్తున్నాడు, వాడు ఎట్లా తొక్కుతాడో చూద్దామని చెప్పేసి. ఫుల్ భయం పడుతున్నాడు మా ఆయన, ఎట్లా తొక్కుతాడో, లెఫ్ట్ సైడ్ తొక్కడో అని చెప్పేసి. ఇక ఇద్దరు ఒకటే స్కూల్ కాబట్టి కొంచెం టెన్షన్ లేదు. నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరు అట్లా సైకిల్ పైన వెళ్తే చూడాలని నాకు 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు నెరవేరింది అదైతే. ఇక్కడనైతే పిల్లలు వెళ్ళేలోపే దీపం అయితే ముట్టించేసుకున్నా. వాళ్ళు వెళ్ళిన తర్వాత పువ్వులు పెట్టేసి నైవేద్యం కూడా పెట్టి కొంచెం స్తోత్రాలు అట్లా చదివేసుకొని ఇక హారతి అయితే ఇచ్చేసానండి. మా ఆయన 9కి వెళ్తాడనమాట. ఇక ఆయన వెళ్ళేలోపు అయితే పూజనైతే అయిపోయింది. ఆయన కూడా వెళ్తున్నాడు. ఇక్కడ రాగి చెంబు పెట్టుకోవడానికని రాగి చెంబులు అన్నేసి ఫ్లవర్స్ కూడా పెట్టేసుకొని బయట రాగి చెంబు పెట్టుకుంటాను అనమాట. ఇక రాగి చెంబు కూడా పెట్టేసుకున్నాను. ఇక మా ఆయననైతే వెళ్ళిపోయిండు, టైం అవుతుందని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోయిండు. ఇన్ని రోజులైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇక ఇప్పుడైతే ఒక్కదాన్ని మళ్ళీ బోర్ కొడుతుంది. ఇక ఉన్నప్పుడేమో ఎప్పుడు స్కూల్ చాలు అవుతుందో అనిపిస్తుంది, ఇప్పుడేమో మళ్ళీ బోర్ కొడుతుంది. ఇక్కడ ఇవన్నీ నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా హెయిర్ ఊడిపోతుందండి, చాలా ఊడిపోతుంది అనమాట. హెయిర్ అంతా జమ చేసిన, ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి జమ చేసిన హెయిర్ అంతా తీసుకుపోతే ఇన్ని బాసనలు వచ్చినాయి ఎంట్రుకలకైతే. ఇవన్నీ ఎంట్రుకలకే తీసుకున్నా, ఇన్ని బాసనలు వచ్చి నేను సంతోషపడాలో హెయిర్ ఊడిపోతుందని బాధపడాలో అర్థమవుతలేదు. ఇవన్నీ మీకు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇప్పుడు దోశపిండి కోసం నానబెడదామని ఒక బౌల్ తీస్తే ఇవి కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నానండి. నేను ఇవి స్టీల్ ఉంటాయి ఇప్పుడు బాక్సులు పప్పులు పోసుకోవడానికి, అవే తీసుకుందాం అనుకున్నా కానీ ఆమె దగ్గర ఇవి 3 ఉండే, అవి 3 తీసేసుకొని అన్ని ఎంటుకలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ తీసేసుకున్నాయి. ఇప్పుడు స్టీల్ అయితే నాకైతే భలే నచ్చినాయండి. అందులోనే ఇప్పుడు ఉల్వల దోశ అన్నమాట. ఇది దోశనైతే దోశపిండి కోసం అయితే ఇవి నానబెట్టేసుకున్న ఉల్వలు, మినపప్పు, అలాగే కొర్రలు అవి నానబెట్టేసుకున్నానండి. ఇక తర్వాత పిల్లలకు స్నాక్స్ పెడతాం కదా లంచ్ బాక్స్లో, దానికోసం అయితే రోజు ఫ్రూట్స్ అంటే వాళ్ళు కూడా బోర్ కొడుతుంది కదా అని ఇక్కడ నేను రాగి, నువ్వులు, పల్లీలు కలిపి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. రోజు ఒక లడ్డు లంచ్ బాక్స్లో పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే నేను షార్ట్లో పెడతాను, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఇంతేనండి వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.